బయటికి వెళ్ళే దారి ఏమన్నా గజ్జ సౌండ్ వస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మేము ఫస్ట్ టైం కమలాది హారర్ గేమ్ ఆడబోతున్నాము. అండ్ నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఆడబోతున్నాను. నేను చాలా చూసాను యూట్యూబ్ లో, అందరు ఆడుతూ ఉంటారు అండ్ చాలా భయపడుతూ కూడా ఉంటారు. సో నేనైతే మీడియం లెవెల్లో ఆడబోతున్నాను. మీరు ఇంతకు ముందు ఆడారా లేదా ఈ గేమ్ ని కామెంట్ చేసి చెప్పండి. అండ్ కమల ఆ నేమ్ వింటేనే ఎంత ప్యాక్ అయిపోతుంది, హారర్ అనిపిస్తుంది కదా. అవును, లెట్స్ సీ. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఎండ్ వరకు అయితే చూడండి వీడియో, ఓకేనా? ఓకే, సో కమలకి పెళ్ళి అయిపోయింది. వావ్, పెళ్ళి అవుతుంది. తర్వాత ఇంట్లోకి స్వాగతం చేస్తున్నారు కమలకి. తర్వాత కమలకి ఫీవర్ వచ్చేసింది పాపం. ఓ మై గాడ్, కమలకి ఫీవర్ రాలేదు, కమలకి దయ్యం పట్టింది. అండ్ కమల అందరినీ తినేస్తుంది, మీకు అన్నం పెట్టలేదు అనుకుంటా. తర్వాత వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ చాలా బాధపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు. ఒక తాంత్రికుడు వచ్చాడు. దాని తర్వాత ఏం జరిగిందో వీడియోలో చూసేద్దాం. ఎనర్జీ డ్రింక్ ఉంది, బనానా తొక్కు ఉంది. ఓకే, కమల ఇల్లు చాలా బాగుంది. వావ్, ఇది ఇక్కడే వీళ్ళ ఫ్యామిలీ కూర్చొని టీ తాగుతుంది. ఒకటి ఇప్పుడు కమల ఒకటే తాగుతుంది చూడండి. ఇక్కడ ఒక టీ. కమల చాలా పిసినారు, అందరూ నిలగొట్టాము. ఒకటి ఎంజాయ్ చేస్తుంది అసలు. సింగిల్ పాసంగే దాని తర్వాత రాదే. అంతే. ఓకే, ఇక్కడ కూడా ఒక రూమ్ ఉంది, ఇక్కడ ఒక డైనింగ్ హాల్ ఉంది. ఇక్కడ కమల ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ గంజి చూడాలని ఉంటది కదా, వాళ్ళందరూ కూర్చొని ఇక్కడ కిట్టి పార్టీ చేసుకుంటారు. సో ఇదొక రూమ్. ఇక్కడ కూడా మంచి సోఫా ఉంది. సోఫా సెట్లు అన్ని కొత్తగా ఉన్నాయి, చక్కచక్క మెరిసిపోతున్నాయి. గాయస్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు కదా, అందుకే క్లీన్ చేసి పెట్టింది కమల. మంచి సౌండ్ వచ్చిందేంటి? ఏంది ఆమె వస్తుందా ఏంది? ఓకే, ఇక్కడ సంథింగ్ ఏదో ఉంది. పెట్టే కమల జ్యువెలరీస్ పెట్టుకుందా? జ్యువెలరీస్ పెట్టే ఇది పెట్టుకో. అప్పుడు మన చంద్రముఖి మూవీలో ఆమె ఇది నావి నాగజ్జలు అట్లా అంటదా ఏంటి? వచ్చి తీసుకోవాలి మనము. అయ్యా, అదేంది? అది తీసుకొని ఏం చేయాలి? ఇది కూడా తీసుకో. ఇది కూడా ఏదో వచ్చింది. ఏదో రాసుకుంది, ఎవరు ఇచ్చినట్టున్నారు లెటర్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ గదిలో చూసుకుంటే ఒక లెటర్ ఉంది, ఇంకా ఒకటేమో అల్మీరా ఉంది. దీంట్లో దాచుకోవచ్చా? లెట్స్ సీ. దీంట్లో దాచుకోవచ్చు అన్నమాట. కమల నుంచి హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుకోవచ్చు. ఫస్ట్ కమల అయితే రాలేదు, ఇంకా ఈ రూమ్ లో ఇంకా వస్తుందామే అనుకుంటా. చూసుకుందాం ఏమున్నాయి ఈ రూమ్ లో. వాళ్ళ ఇంట్లోకి వస్తే రాదయ్యండి. సౌండ్ వస్తుందిరా, పరిగెత్తరా. గజ్జల సౌండ్ వస్తుంది గాయస్. చంద్రముఖి లెక్కనే ఉంది సౌండ్. రాకు పిల్ల నువ్వు. అక్క వద్దు అక్క, నువ్వు రాకు. కమల వాళ్ళ కమల వాళ్ళ కిచెన్ లో వచ్చేసా. రోటీ నిన్న నైట్ రోటీ చేసుకొని తిన్నది. డైట్ కాన్షియస్ అక్క అయితే. అరే ఇక్కడ చూడరా, గ్యాస్ సిలిండర్ ఉంది. కమల రిచ్. అసలు గ్యాస్ సిలిండర్ దొరక్క మనం ఎంత కష్టపడుతుంటే ఈమె దగ్గర గ్యాస్ ఉంది. మంచి గ్యాస్ రిచ్ అక్క నువ్వైతే. ఇంకేంటి రిచ్? ఇంత మంచి రిచ్ ఫ్యామిలీ, రిచ్గా ఉన్నావు, ఎందుకు అందరినీ తరిమేసినావు చెప్పక్క. ఇక్కడ కిందికి వెళ్ళి కూడా దాక్కోవచ్చు, అంటే మనం అల్మీరా కిందికి వెళ్ళొచ్చు. ఇంకా చిన్నప్పుడు దాచుకుంటుండే కదా, అట్లా చిన్నప్పుడు దాచుకుంటుండే కదా, అట్లా దాచుకోవాలి. వేరే రూమా ఇది? వేరే రూమ్. కమలక్క ఎన్ని రూమా హాలా? మస్తు చీకటి ఉంది గాయస్ ఇక్కడ అయితే. ఏం కనిపిస్తుంది? కమలక్క ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుందని లైట్లు కూడా వేస్తుంది. డిమ్ పెట్టింది గాయస్, పెట్టుకోవచ్చు కదా అక్క. జీరో బిల్ వస్తుంది కదా అక్క. మంచిగా జీరో బిల్ వస్తుంది. ఇంకా రేవంత్ అన్న ఉన్నారు కదా. రేవంత్ అన్న ఎప్పటి నుంచి ఉంది జీరో బిల్ అనుకుంటా. రేవంత్ అన్న వచ్చినప్పటి నుంచి జీరో బిల్ 200 లోపలే వస్తాయి అనుకుంటా. ఇట్లా నేను ఒకటే ఉంది కదా, ఒకదానివే కదా. మంచిగా 200 లోపల వస్తాయి. ఇంకా వేసుకో, మంచిగా జీరో బిల్ వస్తుంది. వస్తుంది, లైట్లు వేసుకో. అయ్యా, మొత్తం డిమ్ పెట్టింది. అసలు ఏం కనిపిస్తలే. ఒక అల్మీరా ఉంది, సోఫా. ఇగో ఈ బొమ్మ చూసా, ఈ పెయింటింగ్ చూడు కమలదే అనుకుంటా. నాకు ఎవరు వెనకాల నుంచి వచ్చినట్టు. అయ్యో, వస్తున్నట్టుంది.
షీట్ పెట్టినవా షీట్ పెట్టేసిన వస్తే మళ్ళీ ఎట్లా చీర ఇసిరేసి కొట్టింది నడు ఇంటి నుంచి బయటికి నడు అని నిలగొడుతుంది అక్క మా పైన ఎందుకంత బాగా నీకు ఏం చెయ్యం జస్ట్ ఇట్లా చూడడానికి జస్ట్ విజిట్ చేసి పోతాం అంతే. మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాం. ఈ డోర్ ఓపెన్ అవుతుందా? అయ్యా అదేంటి అయితలేదు డోర్ ఓపెన్ అవ్వట్లేదు గాయస్. సరే కానీ డోర్ మంచిగా ఉంది, బాగుంది, డిజైన్ మంచిగా ఉంది కదా. ఇక్కడ నుంచి ఇష్టం కదా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పద. బయటికి వెళ్ళే దారి ఏమన్నా గద్ద సౌండ్ వస్తుంది. కమలక్క మంచిగా ఉంది. ఆమెను వెతుక్కుని సుగంధం పుష్టిపడుతున్నా ఆమెను మృత్యు మోక్ష ఆమెకి కొట్టు అని వెళ్తున్నాం మనం అసలు. పడుకున్న సినిమాని లేపినట్టుంది. ఇక్కడ ఏదో ఉంది చూడు గాయస్, లేపి తన్నించుకోవడం అంటారు కదా, ఇదే లేపి తన్నించుకోవడం. మా ఇద్దరు మేమంతా. ఓకే, సో ఇక్కడ ఇవి ఉన్నాయి, ఇవి మనం తీయాలేమో బ్రిక్స్. అయ్యో ఎట్లా తీస్తారు? ఒక్కొక్కటి తీయాలా? జంప్ చేసి పోలేమా? జంప్ చేయడానికి లేదు, అది జరుగుతలే కదా. ఆడే సైడ్ పోద్దేమో. అది అయ్యే వచ్చింది, దగ్గరికి వస్తే జరుగుతున్నాయి కానీ ఈ సౌండ్ వచ్చేస్తుంది. ఇంకేంది? ఓకే, ఈ రెడ్ బ్రిక్స్ ని మనము తీయాలేమో మేబీ. అవి తీస్తే ఎట్లా పోతారు? తీ ఓకే, ఆమె వచ్చేస్తుంది కదా అక్క. వచ్చేస్తుంది నాకు భయమేస్తుంది. ఈ అక్క చేసే పనిలో కాకొచ్చేలా ఉంది. వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుందా ఏంటి కాంపిటీషన్? ఎట్లా పోతుంది పిక్స్? రిటర్న్ అయిపోయిందిరా. మంచిది, మనకు దగ్గర హోమ్ షీల్డ్ ఉంది, లేకపోతే మనం కూడా మళ్ళా అక్క చేతిలో ఫస్ట్ మనం అక్కకి ఈ రోజు డిన్నర్ అయిపోతాము హోమ్ షీల్డ్ లేకపోతే. ఇక్కడ ఇక్కడ తాంత్రిక కూడా వద్దు తీయకు, బ్రిక్స్ వచ్చేస్తుంది మళ్ళా. ఆమె మనం ఎక్కడి నుంచి వెళ్ళాలి మళ్ళీ? ఆ బ్రిక్స్ తీసిన పోనీకి రాదు, ఎందుకంటే మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది. అక్క బ్రిక్స్ తీసుకొని అటు సైడ్ నుంచి వెళ్ళని అక్క ఫస్ట్ తీసుకొచ్చాము కదా షీల్డ్. అరే వచ్చేస్తుంది, నువ్వు ఒకటి తీస్తూ ఎంచుటావు, టైం అయిపోతుంది గాయస్. మళ్ళీ పెట్టుకుంటాం షీల్డ్. తీయని అమ్మ, ఒకటి తీయంగానే వచ్చేస్తుంది, సౌండ్కి వచ్చేస్తుంది. షార్ప్ ఇయర్స్. పోయి టీ తాగిరా అక్క. అప్పుడు వరకు బ్రేక్ తీసుకోవచ్చు కదా. ఎప్పటి నుంచి నేను నడుస్తా. నేను వాకింగ్ స్లిమ్ అవుదాం అనుకున్నాను, స్లిమ్ గానే ఉన్నావు ఆల్రెడీ. వాకింగ్ చేస్తుంది అసలు. ఇల్లు మొత్తం ఇల్లు మొత్తం తిరుగుతానే ఉంది. అరే ఆగు, అరే వీడేంటి మీ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు? అరే ఆ పెట్టెలో దాసుకోమని చెప్పు. అరే ఇలా నడు, బీరువాలో దాసు. అరే దా వెనకాలకి రా. అరే తాంత్రికుడు కూడా మాట వినట్లేడు ఫ్రెండ్స్ అసలు. తాంత్రికుడు ఆమె చేతిలో విన్నాడు. ఒక్క బ్రిక్ ఒక్క ఇటుక తీసేసి ఉంటే వెళ్ళిపోతుండే అటు సైడ్ మనం. అసలు ఏంటి కమలక్క, ఎందుకు అక్క ఇట్లా చేస్తున్నావు? వెళ్ళనివ్వు. పిల్లలు ఏదో చూద్దాం ఇల్లు చూద్దామని వస్తే ఎట్లా భయపెట్టిస్తున్నావు? మేమేం చెయ్యము నిన్ను. ఏంటి ఏంటక్క నవ్వుతున్నావా ఏడుస్తున్నావా? రెండు కలిపి రిమిక్స్ కొడుతుంది. డీజే 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 కమల. ఇంటికెళ్ళి తీసేసింది. అదే ఓకే, థ్యాంక్ యూ అక్క, నువ్వే తీసేసి. ప్లీజ్ సేవ్ మీ అన్నది కదా, నిన్ను సేవ్ చేయడానికే వచ్చాము, నువ్వేమో మమ్మల్ని భయపెట్టిస్తున్నావు. వాట్ ఇస్ దిస్ అక్క? ఏం సడన్ గా సైలెంట్? బయటికి వెళ్ళిందా?
తీసుకోక నెక్స్ట్ టైం వచ్చినప్పుడు లైట్ లేకపోతే చూడు అసలు రేవంత్ అన్న కంప్లైంట్ నెక్స్ట్ టైం సేవ్ చేయం మరి మమ్మీ లైట్స్ వేయం. ఓకే ఓకే ఇక్కడ బ్రిక్స్ తనే కులగొట్టేసింది ఫ్రెండ్స్. హోమ్ షీల్ పెట్టేసుకుందామా? వచ్చేస్తుందిరా హోమ్ షీల్ పెట్టుకోరా. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఎక్కడి నుంచి వస్తున్నావు అక్క? అక్క ఎక్కడి నుంచి వస్తున్నావు కూడా ప్యాక్ అయిపోయింది గాయ్. వెనకాల నుంచి వస్తుందా ముందు నుంచి వస్తుందా అర్థమైతలేదు. చూడు అవి అన్ని చోట్ల నుంచి వస్తున్నాయి ఆమెవి గజ్జలు సౌండ్ అసలు అమ్మా ఎటు నుంచి వస్తుంది అర్థమైతలేదు. అట్లా ఇట్లా ఉంటే ఎట్లా అక్క? నువ్వు ఇంత ఇంత హారబుల్ ఉంటే ఎట్లా అక్క? భయంకరమైన గజ్జలు ఉన్నాయి. ఇక్కడ ఏమైనా ఉంటుందో దీంట్లో చూడు ఓపెన్ చేసి. లేదు. మళ్ళీ మనం ఈ రూమ్లోకి వచ్చినాం. మళ్ళీ ప్యాక్ అసలు ఆమె ఎంత డేంజర్ ఉంది ఫేస్ అసలు. tiempo cambia llama పోయింది గాయ్. Sugandhan pushti మళ్ళీ bardhana పోయింది. Orvaru kamiva bandhanan Mrityu mokshya Mavritat సరే మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఓ వావ్ ఇప్పుడు లైట్లే ఈ లైట్లు వేసింది చూడు. చెప్పగానే లైట్లు వేసింది. కమలక్క మంచిది. కమలక్క యూర్ సో స్మార్ట్ స్మార్ట్ నైస్ అక్క. మంచిగా ఓ ఇక్కడ కూర్చొని బిజినెస్ కూడా చేస్తుంది అక్క. చూడండి ఎంత టైలరింగ్ మంచిగా టైలరింగ్ కూడా చేస్తుంది. కమలా డిజైన్. కమల ఎవరికి డిజైన్ చేస్తుంది అసలు? ఆమెనే డిజైనింగ్ కుట్లు వేస్తుంది అనమాట. ఆహా వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా రాక్షసులు పిశాచులు వాళ్ళు వచ్చి మీ దగ్గర తీసుకుంటారేమో మంచి. ఆహా కమలా డిజైనర్. కమల ద డిజైనర్ ఫ్యాషన్ డీజే కూడా మళ్ళా డిజైనర్ కూడా. అంతా అంతా కమల మల్టీ టాలెంటెడ్ ఫ్రెండ్స్ అసలు. ఆమె చూసి నేర్చుకోవాలి మనం అసలు. మళ్ళీ వస్తున్నావా మంచిగా అక్క? ఇంకా హెల్తీ ఉండడానికి వాక్ కూడా చేస్తుంది రోజుగా. అయ్యో బయటికి ఎట్లా వెళ్ళాలి? లాక్డ్ ఫ్రమ్ బిహైండ్. ఇదేంటి? అయ్యో ఇప్పుడు లాక్డ్ ఫ్రమ్ బిహైండ్. మేము ఇక్కడ ఉండి ఏం చేయాలి? ఇక్కడ ఏమైనా ఉందా? ఓకే దిస్ ఇస్ ఇక్కడ ఏదో ఉంది. అదే అంబ్రెల్లా. పట్టుకో పట్టుకో పట్టుకో. అంబ్రెల్లాని తీసుకుందాం. ఓకే అంబ్రెల్లాని తీసుకొని కొట్టి చూద్దామా? ఓకే ట్రై చేయి. రూమ్ లో అయితే బాగుంది లైట్. ట్రై చేద్దాం. అంబ్రెల్లాతో కొడితే వస్తుందా? అరే అయింది. కొంచెం బుర్ర ఉంది. కొంచెం బుర్ర యూజ్ చేసినాం ఫ్రెండ్స్. కొంచెం దిమాగ్ యూజ్ చేసినాం అసలు. ఓకే ఇక్కడ ఫ్యాన్ పడి ఉంది. ఇక్కడ బయట ఏదో ఓకే ఇక్కడ బయట ఉంది కదా మనం ఇక్కడ ఏంటి అగ్గి మంచిగా వాటర్ ఇక్కడ హోమం జరిగింది ఫ్రెండ్స్ కమల గురించి. పెళ్ళైనా చేసినట్టున్నారు కానీ అగ్గి ఇంకా వస్తూనే ఉంది. మంట ఇంకా వస్తూనే ఉంది. అదే వస్తుంది. ఇది బొమ్మ నువ్వు వస్తానంటే నేను వద్దంటాన బొమ్మ ఇక్కడ అరే ఉంది. అవును అయ్యో గుర్రం బొమ్మ. త్రిష ఏడుస్తుంది కదా గుర్రం బొమ్మ ఇక్కడ ఉంది. వాళ్ళు పని అయిపోయిందని ఇక్కడ పడేసి వెళ్ళిపోయింది త్రిష. చూడండి అసలు గుర్రం బొమ్మ. ఈ ఇంట్లో నుంచి మనకి ఏమైనా దొరుకుతుందా చూద్దాము. ఇక్కడ ఏడేం లేదు ఏం అనుకుంటా. లేదు. మొత్తం ఖాళీ ఉన్నాయి అసలు. అరే ఇక్కడ ఏదో ఉందిరా. బాగా బాగా అది తాళం ఉంది. తాళం కూడా రావట్లేదు. తాళం ఏం చేసుకుంటావు వద్దులే. మనం లేచేస్తాం. మనం ఎక్కడి నుంచి వచ్చాము? అవును ఇంకా కన్ఫ్యూజన్ ఉంది guys. అసలు ఇల్లు అన్ని ఒకటే లెక్క ఉన్నాయి కదా. అసలు ఇక్కడ ఏం దొరకట్లేదు కూడా. అన్ని ఒకేలాగా ఉన్నాయి. ఇక్కడ ఏమి ఉంది ఇది కూడా రావట్లేదు. అక్క కొంచెం మెల్లగా వస్తుంది అక్క. అక్క మెల్లగా రా. మళ్ళీ ప్లేస్ ద ఐటమ్స్ హోలీ వాటర్ సాల్ట్ బౌల్ ఇవన్నీ మనం వెతకాలి అసలు. ఫస్ట్ మనం వెతుకున్నాం. ఇవన్నీ ఎత్తుకెడ పెట్టాలి. ఇక్కడ బయట తెచ్చి పెట్టాలి. ఇక్కడ అగ్ని దగ్గర మంట దగ్గర. చూడు ఈ రూమ్ సరే అక్క వస్తుంది అక్క వస్తుంది. అక్క పో అక్క ఇంకేం పెట్టనే లేదు వచ్చేస్తుంది అక్క. పోయి తిను పో. ఆకలేట్లేదా? మమ్మల్ని లంచ్ బ్రేక్ టీ బ్రేక్ తీసుకోలే కదా. అసలు మనం తినడానికి వెయిట్ చేస్తున్నాము ఫస్ట్.
అరే సాల్ట్ ఏడు ఉంది, సాల్ట్ డబ్బా కిచెన్ రూమ్ లో ఉంటుందా సాల్ట్ డబ్బా? ఓన్లీ వాటర్ ఇంకేమేమో ఉన్నాయి, లైట్ కలర్ రాసి పెట్టరు కదా సైడ్ లో. అవార్డు ఉన్నాయి. పాట్ మనం పాట్ చూసినాం కదా టేబుల్ కింద ఉండే. అరే ఇంకా సంపుతా అంటుంది. సరే ఈసారి అయితే ఒక్క ఐటమ్ అయినా పెడతా నేను. కదా వెతుకుదాం, ఒక్క ఐటమ్ అయినా వెళ్ళి వెతుకుదాం. ఓకే ఇక్కడ ఏదో ఉంది, వెళ్దామా? ఏంది ఇది తెలుసా? మోగుతుందా? కమలక్క ఫోన్ చేస్తారు ఎవరో. ఎత్తాలా నేను ఎందుకు ఎత్తా నీ ఫోన్? ఏం లేదు. ఏంది ఖాళీ ఉన్నాయి, ఏంది గలీజ్గా? ఏమైనా ఉంటే బాగుండు. ఏమైనా స్నాక్స్ అయినా పెట్టాల్సింది కదా అక్క. వస్తాను గెస్ట్ వస్తున్నారని కూడా లేదు, కొంచెం కూడా లేదు. హాస్పిటాలిటీ లేదు. స్నాక్స్ పెట్టాల్సింది కొంచెము. సో ఇక్కడ ఏముంది చూద్దాం. ఎందుకు స్నాక్స్ నా ఇంటికి వస్తున్నారు అంటదా ఆమె. ఏదైనా సాల్ట్ డబ్బా ఏడుంది? ఆ వాటర్ కూడా వెతకాలి కదా, హాలీ వాటర్ ఇంకా హోలీ వాటర్ ఇంకా పాట్ కూడా ఎత్తుకోమన్నారు. ఓకే పాట్ ఇదే నా పాట్ రెడ్ లో ఉంటది కదా. ఓకే పాట్ ఉంది కదా. ఓకే ఇక్కడ ఏదో ఉంది, ఇది. అయ్యో ఏం లేదు. ఖాళీ ఉన్నాయి అసలు. ఖాళీ ఎందుకు పెట్టారు? తీసుకోవాలా? ఇదేంది ల్యాంప్ అడగలే కదా. నో పాట్ ఎత్తుకు, పాట్. బ్లాంకెట్ ఉందా? దీంట్లో ఏం లేవు కదా. ఏం లేవు. ఏ రూమ్ కి నడు. ఈ రూమ్ లో ఏం లేవా? ఏదో ఒకటి ఉండాలి ఈ రూమ్ లో కూడా. ఏదో ఉంది రా. అసలు మనం దాక్కోనికి ఉంది. ఓకే ఇక్కడ చూడకి ఏదో ఉంది. ఏంటిది? పజిలా? ఆ పజిల్ మనకు వచ్చినట్టే. అక్క వచ్చి అప్పటి వరకు మనం తినేస్తుంది. అరే ఏం నెంబర్ రాయి, ఏదో ఒక నెంబర్. ఆ నెంబర్ రాస్తే ఏమైనా వస్తుందేమో అందులో. ఏ నెంబర్ రాదమ్మా అక్క? ఫోన్ నెంబర్ రాదమ్మా అక్క. ఫోన్ నెంబర్ రాయాలా అక్క? నీ ఫోన్ నెంబర్ ఏం దొరకట్లే అసలు ఇడ. మళ్ళీ నార్మల్ మనం ఆ బెతికే లోపం వచ్చేస్తుంది. కమలక్క వచ్చి మమ్మల్ని ఫిష్ ఫ్రై చేసుకొని తింటుంది. అక్క మళ్ళీ వచ్చింది ఇది. ఇప్పుడేంది ఇట్లా వచ్చింది? ఆడ పడుండే ఇప్పుడు నిల్చొని ఉంది. ఓకే దీంట్లో అయినా దొరికితే బాగుండు మనకి. అది ఓపెన్. ఏం లేవు దీంట్లో. ఒక్క గారు ఏం లేదు అందులో. ఓకే ఇది నువ్వు వస్తానంటే నేను వద్దంటావు మూవీలో ఉంటుంది కదా, అది గుర్రము అదే ఇక్కడ పెట్టేశారు. ఓపెన్ చేసేద్దాం. బయటికి పదరా. ఓ తాంత్రికుడు అయితే నిద్ర మప్పులో ఉన్నాడు. అసలు మా మాటనే వినట్లేదు. చూడండి అసలు. ఓకే మన కిచెన్లో వచ్చాం. కిచెన్లో ఏదైనా దొరకాలి. కిచెన్ లోనే ఉంది కమలక్క. కిచెన్ లో బిందె ఉంది, స్టవ్ ఉంది, లంచ్ బాక్స్ ఉంది. వావ్ టీ తాగి పెట్టింది. వాడుంది పాట్. ఇదే నా పాట్. పాట్ తీసేసుకున్నాం ఫ్రెండ్స్. పాట్ అని తీసుకొని ఇప్పుడు ఎలా వస్తుందో అక్క. ఒక్క ఐటమ్ అయినా పెట్టాను మమ్మల్ని అసలు. ఎట్లాగా రావచ్చు కదా, ఎందుకంత భయంకరంగా వస్తున్నావు అక్క. అరే ఆగరా. పాట గ్లాస్ ఉంది, అది గ్లాస్. పాట ఏడుంది? అరే పాట చుట్టే తిరుగును మనం వచ్చేస్తున్నాం. ఇక్కడ కూడా సాల్ట్ కూడా లేదు. అవును కిచెన్ లో సాల్ట్ ఉండాలి కదా. మస్తు షార్ ఉంది. ఏమి తీసేసి పెట్టిందేమో మనం వస్తామని చెప్పేసి. ఫస్ట్ లో ఉండే అనుకుంటా సాల్ట్, ఇప్పుడు తీసేసింది వచ్చి. కమలా ఫుల్
అసలు స్మార్ట్ గేమ్ ఆడుతుంది Smart game ఆడుతుంది నాతో గేమ్ ఆడుతుంది కమల. ఇక్కడ నుంచి మనం ఆల్రెడీ వచ్చాం కదా. ఇప్పుడు అర్థమైంది గైస్ కమల గేమింగ్ అంటే ఓ ఏంటంటే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కమల పెయింటింగ్ ఉంది, జేజమ్మ లాంటి పెయింటింగ్ ఉంది. ఆ పెయింటింగ్ కూడా చేయించుకొని కమల అసలు సెల్ఫ్ అబ్సెస్డ్ అన్నమాట. ఇక్కడ కూడా ఒక ఏం లేదు. ఇక్కడ ఈ రూమ్ లో ఓకే, ఇక్కడ ఏమైనా ఉంటుందో చూద్దాం. సెల్ఫ్ లో ఏ లైబ్రరీ ఉందండి, అదే కదా బుక్స్ చదువుతుంది కమలక్క. అసలు బుక్స్ అసలు మల్టీ కీ దొరికిందిరా. ఏం కీ అది? అది బెడ్రూమ్. ఇందాక మనం చూసాం కదా బెడ్రూమ్ కి. ఓకే బెడ్రూమ్ ఇక్కడే ఉండాలి ఎక్కడో. బెడ్రూమ్ లో ఉండుంటాయి ఇవన్నీ సామాన్లు మరి ఉంటాయా? అన్ని ఇదేనారా బెడ్రూమ్? బెడ్రూమ్ రా ఇది. నడు తీతుందా మన దగ్గర కీ ఉందిగా బెడ్రూమ్. మన దగ్గర కీ ఉంది. కీ 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 పెట్టి ఆడ కీ తీసుకోరా బెడ్రూమ్ కీ. కీ వస్తలేదేంటి చేతిలోకి? ఈయన చేతిలోకి కీ వస్తలేదా? పంతులకి అయితే Find the evil statue to unlock the secret passage to underground. Find the evil statue అంట ఫ్రెండ్స్. కీ ఉంది అట్ట ఈవిల్ ఐ స్టాచ్యూ కాలేజ్ కీ ఉంది. ఏ రూమ్ కి కీయో ఏంటో ఇది. ఆ రూమ్ కి కాదనుకుంటా మరి. ఇక్కడ వాష్రూమ్ వస్తుంది. అక్క వస్తుంది అక్క ప్లీజ్ అక్క రాక. శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఇక్కడ నుంచి ఏం తీసుకోలేమా? ఇందాక చూసాం కదా, ఇక్కడ ఏం లేవు కదా. ఖాళీ డబ్బాలు ఉన్నాయి, ఖాళీ డెస్క్. ఖాళీ డెస్క్లు ఎందుకు పెట్టుకున్నావు అక్క? అవి ఓపెన్ పెట్టు, మరి మనకు అర్థమవుతుంది. అక్కో రాక శివాయ ఓం కీ తీసుకున్నామని వచ్చేస్తుంది అక్క. ఫ్రెండ్స్ అసలు నాకు ఒక్క ప్రోడక్ట్ కూడా పెట్టనివ్వట్లేదు. ఎంత తెలివి చూడాలి. అసలు తెలివి ఉపయోగిస్తుంది. తెలివి పెడతాం కూడా పని చెప్తామా. వాళ్ళ బాయ్ ఫ్రెండ్వి ఇక్కడ బట్టలు. బాయ్ ఫ్రెండ్ కాదు, హస్బెండ్. పెళ్ళైంది కదా చూడలే కమలక్క. అరే చూసిందా అంటే తాంత్రికుడి ముసలోడు అంటుంది. ముసలోడు అంటుంది. తాంత్రికుడిని అంటుందా లేకపోతే వాళ్ళ మామయ్యని అంటుందా? కొంపతీసి అన్నంత పెద్ద వాళ్ళని. ఎంతైనా మీ మామయ్య కదా కమల. ఓం నమః శివాయ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో కమలక్క. అరే ఎన్న తిరుగుతుందండి బయటకు అట్లా పోయి రాకో, బయట చేయకో, గాలికి ఇక్కడ చేస్తుంది. లోపల సఫకేషన్ అయితే లేదా? చూడు కరెంట్ కూడా వేసుకోలేదు, ఫ్యాన్ కూడా వేసుకోలేదు. అట్లానే చీకట్లో తిరుగుతుంది దయ్యం లాగా. పిచ్చిది ఆ దయ్యం మీరా లాగా తిరుగుతుంది. దయ్యం లాగా తిరగకుండా వాష్రూమ్ ఎందుకు వస్తున్నాం? గెట్ హింట్ అంట. ఈవిల్ ఐ స్టాచ్యూ టు అన్లాక్ ది సీక్రెట్ అండర్గ్రౌండ్ పాస్. ఈవిల్ ఐ స్టాచ్యూ అంట. సరే అట్టే తిరుగుతుంది ఏంటి? అది వస్తుంది. అమ్మో ప్యాక్ అయిపోతుంది. ప్రాణంలో ప్రాణం వచ్చింది గాయ్స్. లేకపోతే ఏదో మాట్లాడుతుంది. నాకు ఏమంటుంది అక్క చంద్రముఖి ఫ్రెండ్. చంద్రముఖి నీ ఫ్రెండ్ అయ్యి ఉంటుంది కదక్క. సరే బయట రూమ్లో ఏమైనా ఉందా? మళ్ళీ ఈడ కూడా ఒక కీ ఉంటుందేమో చూడు. సెకండ్ రోలో ఫస్ట్ రోలో దొరికింది కదా మనకి ఇందాక. చూస్తుంది లేదు. మస్తు షార్ట్ అక్కడ నుంచి తీసుకున్నామని ఇక్కడ నుంచి తీసేసింది కమల. బాగా బ్రెయిన్ ఉపయోగిస్తుంది. బాగా కూర్చొని బ్రెయిన్ పని చేస్తుంది. దీనికి పని పట్టలేదు కదా. సరే ఇప్పుడు ఏం చేద్దాం? కీ అయితే ఉంది మన దగ్గర. కీ ఎక్కడ ఉపయోగించాలి? ఈవిల్ ఐ స్టాచ్యూ అంట. ఇదేనా ఈవిల్ ఐ స్టాచ్యూ? అదైతే రావట్లే కదా టచ్ చేయడానికి కూడా.
మొత్తం ఇంట్లో మొత్తం డిమ్ లైట్లు. చీకటి. కిచెన్కి వచ్చాం మళ్ళీ. సిలిండర్ ఉంది చూడు అక్క దగ్గర. మస్తు. అరే దొరికిందిరా సాల్ట్. అరే ఉప్పు దొరికింది. తీసుకొని బయటకు వెళ్దాం. Shivaya. ఈ గంట ఎక్కడి నుంచి కొట్టుకుంది చూడు. ఇక్కడ గంట ఉంది. గంట కొట్టుకుంది. Namah Shivaya. గంట ఏడుందిరా? ఏమో గంట. Namah Shivaya. అవును, ఉప్పు తీసుకోమని వచ్చేసి నా దగ్గర ఉప్పు ఉంది. ఉప్పు వేసేస్తాం మొహం పైన. వచ్చినామంటే బయటికి వెళ్ళాలి మనం తొందరగా కోటి యార్డ్లో పోయి పెట్టాలంట కదా. బయట ఇందాక చూసాను చూడు. బయట ఉంది కదా. బయట ఎక్కడ ఉంది? బయటకి ఎట్లా? బయట ఫైర్ ఉంది కదా గైస్. అరే హోమ్ షూట్ యూజ్ చేయి. ముందు ఉందనుకో ఇక అయినట్టే. లేదక్క. ఏమంటుంది తెలుసా గైస్? సిగ్గుపడుతున్నారా అంటుంది. నేను సిగ్గెందుకు పడతాం అక్క? భయపడుతున్నాం నిన్ను చూసి. వణుకుతుంది ఇక్కడ. వణుకుతుంది ఇక్కడ. గజ గజ వణుకుతున్నా. ఏం మాట్లాడుతున్నా? Namah Shivaya. పడుతున్నామని అడుగుతున్నా. ఓ ఇక్కడ చూడు బీరువా ఉంది ఒకటి. బయటకి వెళ్ళాలి అసలు. ఇక్కడ నుంచి వెళ్ళొచ్చాము. వెళ్దాం. బకెట్లో అన్నీ ఎట్లా పడేసుకుంది చూడండి. లేదు ఇదేరా బయట. అరే ఇక్కడ నుంచి బాగా వచ్చింది. ఇది కొత్తగా వచ్చింది. వెళ్ళాలి. ఇంకా కమల గేమ్ ఆడుతూనే ఉన్నాము. కానీ పెట్టడానికి పోతుంటే లైక్ మాకు ఉప్పు దొరికింది సాల్ట్. అది పెట్టడానికి వెళ్తుంటే ఎట్లా చేసిందో చూసారు కదా. మధ్యలో వచ్చేసింది అసలు. నెక్స్ట్ పార్ట్ 2 లో అయితే నేను అన్ని ఐటమ్స్ తీసుకెళ్ళి అన్ని పెడతాము. సో పార్ట్ 2 కోసం కామెంట్ చేసేయండి పార్ట్ 2 అని. అండ్ వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏ పార్ట్ నచ్చిందో అది కూడా కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఫుల్ భయం వేసింది ఆడుతున్నప్పుడు. ఆ సౌండ్స్, ఆమె రావడం, ఆ గజ్జల సౌండ్, లైక్ చంద్రముఖి అక్క ఇన్ని అయితే అట్లానే అనిపించింది. మొత్తం అట్లానే చేసింది. ప్యాక్ చేసేసింది అసలు ఫుల్. అమ్మ మళ్ళీ మధ్యలో చైర్ వేసింది చూడు. అప్పుడైతే నిజంగా భయం వేసేసింది ఫ్రెండ్స్ అసలు అయితే. సో వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.